వేదాంతం పరిచయం పరిభాష సాధకుడు తప్పనిసరిగా పాటించవలసినది. ఆధ్యాత్మిక సాధనలు 4 ఉన్నాయి. ఈ 4 సాధనలు మరణించేదాకా లేదా విదేహముక్తి పొందేదాకా తప్పనిసరిగా పాటించాలి. అవి కర్మయోగము, ఉపాసన, సద్గుణత్వము, వేదాంత విచారణ. కర్మయోగంలో పంచమహాయజ్ఞాలను తన శక్తి మేరకు పాటించాలి. పంచమహాయజ్ఞాలను ఒక్క ముక్కలో చెప్పారంటే పర ఉపకార కర్మలు అనవచ్చు. పర ఉపకార కర్మలు అంటే సమాజానికి మేలు చేకూర్చే కర్మలు. ఇవి జీవితాంతం చేయాలి. జ్ఞానం పొందే ముందు, జ్ఞానం పొందాక కూడా. కాకపోతే వాటి పేర్లు మారతాయి. జ్ఞానం పొందకముందు పర ఉపకార కర్మలను కర్మయోగం అంటే, జ్ఞానం పొందాక చేసే అవే పరోపకార కర్మలను లోక సంగ్రహం కోసం చేసే కర్మలు అంటారు. అప్పుడు కర్మయోగం అనకూడదు. అవి మనం జీవించి ఉన్నందుకు భగవంతునికి మనం చెల్లించే రుసుము అన్నమాట. చిన్మయానంద స్వామి అద్భుతంగా వర్ణిస్తారు. మీరు జీవించి ఉన్నన్నాళ్ళు ప్రపంచం నుంచి ఎన్నో తీసుకుంటున్నారు. మీరు పీల్చే గాలిని, మీరు తినే ఆహారాన్ని, మీరు అనుభవించే సూర్యరశ్మిని. వాటికి ప్రతిఫలంగా మీరు తిరిగి సమాజానికి మీ వంతు సేవ చేయడం మీ కనీస ధర్మం. ఈ పరోపకార కర్మలు అసాధ్యం కూడా కాదు. మంచాన పడి లేవలేని పరిస్థితిలో ఉన్నా కూడా పర ఉపకార కర్మలు చేయగలరు. అది ఎలాగంటారా? ఈ కిందిది పఠించడమే. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఈ ప్రార్థన మీకు తెలిసే ఉంటుంది. ప్రపంచంలో అన్ని జీవుల క్షేమం కోరే ప్రార్థన ఇది. సర్వే భవంతు సుఖినః, ప్రపంచంలోని జీవరాశులన్నీ సుఖంగా ఉండుగాక. సర్వే సంతు నిరామయా, ఇక్కడ సర్వే మనుష్యాహ అని లేదు. సర్వే సంతులో అన్ని జీవరాశులు వస్తాయి, చెట్లతో సహా. ప్రతి ఒక్కరూ శారీరక మానసిక ఆరోగ్యం అనుభవించుగాక. సర్వే భద్రాణి పశ్యంతు, వార్తాపత్రిక తెరిస్తే ఎటువంటి దుర్వార్త ఉండకుండుగాక. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, ఎవరికి ఎటువంటి దుఃఖము కలుగకుండుగాక. పైకి ప్రార్థన చేసే ఓపిక లేకపోయినా పర్వాలేదు, మనస్సులోనే అందరి మేలు కోరుతూ జపిస్తే చాలు. ఆ మాటకొస్తే ఈ ప్రార్థనే చేయాలని కూడా లేదు. మీకు తెలిసిన ఏ ప్రార్థన చేసినా కూడా చాలు. దానివల్ల మీకు వచ్చిన పుణ్యాన్ని జీవరాశి మేలు కోరి దారపోస్తున్నానని మనస్ఫూర్తిగా అంటే చాలు. అది కూడా కర్మయోగం లేదా లోక సంగ్రహ కర్మ అవుతుంది.